చక్రములోన నీ పురుషుడే యామ్యాయమున్ విన్న మాధనుపై లోక శరణ్యుపై భవములందపింపగా జాలు భక్తి విశేషంబు జనించునట్టి భువన క్షేమకరంబైన భాగవతాన్యాయము బాదరాయను తాగల్పించే నేర్పోర్పగన్. ఈ విశాల మహీమండలంలో ఏ మహాగ్రంథాన్ని విన్నంత మాత్రం చేతనే సంసార బంధనాలు సమసిపోయి జగన్నాథుడైన జనార్దనుడిపై అచంచలమైన భక్తి ఆవిర్భిస్తుందో అటువంటి లోక కళ్యాణకరమైన మహాగ్రంథాన్ని, వేద స్వరూపమైన భాగవతాన్ని బాదరాయణ మహర్షి ఓర్పుతో నేర్పుతో రూపొందించాడు. శ్రీమద్ భాగవతంలోని 137వ పద్యం. ఇట్లు భాగవతంబు నిర్మించి మోక్షార్థి అయిన సుకుని చేయి చదివించనని చెప్పిన విని సౌనకుండు నిర్వాణ తత్పరుండును సర్వోపేక్షకుండునైన సుఖయోగి ఏమిటికి భాగవతం అభ్యసించే ననపుడు తుండిట్లనియే. ఈ విధంగా మహాభాగవత సంహితను కల్పించి ముముక్షువైన శ్రీ సుకునిచే చదివించాడు అని సూతుడు చెప్పగా సౌనక ముని విని మోక్షమందు మాత్రమే ఆపేక్ష కలిగి సమస్తాన్ని ఉపేక్షించే సుఖయోగీంద్రుడు భాగవతాన్ని ఎందుకు అధ్యయనం చేశాడు అని ప్రశ్నించగా సూత మహర్షి ఇలా పలికాడు. శ్రీమద్ భాగవతంలోని 138వ పద్యం. ధీరులు నిరపేక్షులు నాత్మారాములునైన మునులు హరిభజనము నిష్కారణమ చేయుచుందురు నారాయణుడట్టివాడ నవ్య చరిత్ర. పురాణ చరిత. జితేంద్రియులు నిష్కాములు ఆత్మారాములైన మహామునులు ఫలాపేక్ష లేకుండానే నిర్వాచ్యమైన భక్తితో శ్రీహరిని భజిస్తూ ఉంటారు. శ్రీమన్నారాయణుడు సైతం భక్తుల విషయంలో నిర్హేతుక జాయమాన కరుణా కటాక్షం కలవాడే. శ్రీమద్ భాగవతంలోని 139వ పద్యం. హరిగుణవర్ణన రతుడై హరితత్పరుడైన బాదరాయని శుభ తత్పరతం బటించే ద్విజగత్వర మంగళమైన భాగవత నిగమంబున్. శ్రీహరి గుణకీర్తనమందు ఆసక్తుడు ఉత్తమ విష్ణు భక్తుడు అయిన సుఖమహర్షి ముల్లోకాలకు కళ్యాణప్రదమైన భాగవత మహాసంహితను విశ్వశ్రేయును ఆకాంక్షించి అధ్యయనం కావించాడు. 140వ పద్యం. నిగమములు వేయి చదివిన సుగమంబులుగావు ముక్తి సుభగత్వంబుల్. సుగమంబు భాగవతమను నిగమంబు బటింప ముక్తి నివసమున బుధా. బుధేంద్ర వేల కొలది వేదాలు వర్ణించిన మోక్ష సౌభాగ్యాలను సంప్రాప్తించవు. భాగవతమనే అమ్యాయాన్ని అధ్యయనం చేస్తే కైవల్యం కరతలామలకమవుతుంది. శ్రీ గోపాలకృష్ణ భగవానికి జై.